బలహీనతను బయటపెట్టిందనే చెప్పాలి. పెద్ద షట్ డౌన్ అనేది ఒక పెద్ద విపత్కరమైనటువంటి పరిస్థితి ఏం కాదు కానీ, బట్ ఇట్లాంటి ఒక షట్ డౌన్ కూడా అడ్డుకోలేకపోయాడు. ఒక బలహీనమైనటువంటి అమెరికన్ ప్రెసిడెంట్ గా మనకి ఒక అభిప్రాయం కలగటానికి ఇది ఒక అవకాశం ఏర్పడుతుంది. అయితే ఇప్పుడు షట్ డౌన్ అనేది సర్వసాధారణమైనటువంటిది. మన దగ్గర కూడా ఏంటి అని అంటే, ఒక ద్రవ్య వినిమయ బిల్లు గనక లోక్సభలో పాస్ కాకపోతే చెల్లింపులు ప్రమాదం ఏర్పడుతుంది. అది కొన్నిసార్లు ప్రభుత్వ మనుగడకు కూడా ప్రమాదం ఏర్పాటవుతుంది. అట్లాంటిదే ఇప్పుడు అమెరికాలో వచ్చినటువంటి షట్ డౌన్ కి సంబంధించినటువంటి అంశం. అమెరికాలో కూడా అమెరికన్ కాంగ్రెస్ సెనెట్ స్టాఫేజ్ ఫండింగ్ బిల్లుని అది సెనెట్ లో పాస్ చేసుకోలేకపోయింది. దానికి ప్రధాన కారణం ఏంటంటే డెమోక్రాట్లు అడ్డుపడటం, డెమోక్రాట్లు దానికి మద్దతు ఇవ్వకపోవడం తోటి ప్రభుత్వం రోజువారీ ఖర్చులు తర్వాత చెల్లింపులు చేయడానికి కావలసినటువంటి అనుమతి అన్నట్టు అది ఈ స్టాఫేజ్ ఫండింగ్ బిల్ అనేది ఒక అనుమతి మన దగ్గర ద్రవ్య వినిమయ బిల్లు లెక్క. బట్ అది అనుమతి తెచ్చుకోలేకపోయాడు కాబట్టి ఈ షట్ డౌన్ లో ఏం జరుగుతుంది అని అంటే, ఈ రోజు నుంచి అంటే అక్టోబర్ 1 నుంచి బుధవారం నుంచి అమెరికాలో షట్ డౌన్ ప్రారంభమైంది. కాబట్టి షట్ డౌన్ లో దాని లక్షణం, దాని క్యారెక్టర్ ఏంటి అని అంటే, అన్ని అత్యవసరమైనటువంటి సేవలు మాత్రమే కొనసాగుతాయి. సాధారణమైనటువంటి సేవలు నిలిచిపోతాయి. మీకు అత్యవసరమైనటువంటి సేవలు అంటే సోషల్ సెక్యూరిటీస్ కానీ, మెడికల్ ఎయిడ్స్ కానీ, మిలిటరీకి సంబంధించినవి కానీ, ఎయిర్ ట్రాఫిక్ కి సంబంధించినవి కానీ, ఇట్లాంటి అత్యవసరమైన సేవలు మాత్రమే కొనసాగుతాయి. సాధారణమైనటువంటి నార్మల్ సర్వీసెస్ అన్ని నిలిచిపోతాయి అన్నట్టు. అంటే నిలిచిపోతున్నటువంటి సందర్భంలో దరిదాపు ఒక 7,50,000 మంది అమెరికన్ ప్రభుత్వ ఉద్యోగులు ప్రభుత్వ కార్యాలయాలకు రానవసరం లేదు అనేటటువంటిదే షట్ డౌన్ కి సంబంధించినటువంటి అంశం. ఉదాహరణకు మీకు లైబ్రరీలు, పార్కులు, మ్యూజియంలు, పరిశోధన సంస్థలు, ఆఫీసెస్ 2018 లో ట్రంప్ ఉన్నప్పుడే షట్ డౌన్ పెట్టినప్పుడు 35 days స్టాట్యూ ఆఫ్ లిబర్టీని చూడడానికి వచ్చిన సందర్శకులకు కూడా అనుమతి లేదు. అది కూడా పర్యాటక టూరిజం ఇవన్నీ కూడా షట్ డౌన్ అవుతాయి. అదే షట్ డౌన్ ఇన్ ద మీన్స్ నార్మల్ సర్వీసెస్ అన్ని కూడా షట్ డౌన్ అయ్యేటటువంటి అవసరం ఉంది. ఇదే ట్రంప్ మొట్టమొదటిసారి అమెరికా అధ్యక్షుడు అయినప్పుడు 2018లో కూడా చాలా పెద్ద షట్ డౌన్ జరిగింది. 35 రోజులు షట్ డౌన్ అంటే అమెరికా చరిత్రలో గతంలో ఎన్నడూ లేనంత షట్ డౌన్ జరిగింది. బట్ ఈసారి కూడా అంతే తీవ్రత ఉంటుంది అనేటటువంటి ఒక విశ్లేషకులు అభిప్రాయపడుతున్నటువంటి చూడాలి. మరి 2018 గురించి మాట్లాడుకున్నాం కాబట్టి ఒక్కసారి దాని గురించి చెప్తాను శశి గారు. అప్పుడు 8 లక్షల మంది ఉద్యోగాలకు జీతాలు ఇవ్వలేదు. 3,80,000 మందిని బలవంతంగా ఉద్యోగాల నుంచి తొలగించేశారు. 2018లో వచ్చినటువంటి షట్ డౌన్ కారణంగా 2019లో వారి జీడిపి 0.4% పడిపోయింది. $11 బిలియన్ నష్టం జరిగింది. అంటే 2018 నష్టం కాస్త 19లో దాని ఎఫెక్ట్ అయితే కనిపించింది. అదే ఇప్పుడు మీరు చెప్తున్నట్లు ప్రభుత్వ ఉద్యోగాలు తీయటానికి షట్ డౌన్ కి సంబంధం ఉండదు. ఇప్పుడు డోజ్ ఇప్పుడు రెండోసారి అమెరికన్ ప్రెసిడెంట్ గా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎలన్ మస్క్ ఆధ్వర్యంలో తన ఏం చేశారు, డోజ్ అనేటటువంటి ఒక కార్యక్రమాన్ని పెట్టారు. డోజ్ అనే కార్యక్రమం ఏంటి అని అంటే ప్రభుత్వ ఉద్యోగాల్లో కోత పెట్టడం. ఇప్పుడు అమెరికా కూడా ఆర్థిక సమస్యను ఎదుర్కొంటుంది. బట్ ఆ సమస్యను ఎదుర్కొనేటటువంటి కార్యక్రమంలో అక్కడ ప్రభుత్వ ఉద్యోగాలు కటింగ్ పెడుతున్నారు, తర్వాత పన్నుల సంస్కరణలు తీసుకొస్తున్నారు, తర్వాత విపరీతమైనటువంటి టారిఫ్స్ ఇతర దేశాలపైన వేసేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు. ప్రభుత్వ ఆదాయాన్ని పెంచుకోవటానికి ట్రంప్ గోల్డ్ కార్డు లాంటివి తీసుకొస్తున్నారు. తర్వాత H1B వీసాలకు సంబంధించినటువంటి ఫీజులు పెంచుతున్నారు. అంటే అమెరికన్ ఆర్థిక వ్యవస్థ ఏమీ బలంగా లేదు. అక్కడ కూడా చాలా తీవ్రమైనటువంటి సమస్యలు ఎదురవుతున్నాయి. వాళ్ళకు కూడా ఫండింగ్ సమస్య ఉన్నది, ఆర్థిక సమస్యలు ఉన్నాయి, డబ్బుల పరమైనటువంటి సమస్యలు ఉన్నాయి. వాటిని అన్నిటినీ అధిగమించడానికే ట్రంప్ ఈ సంస్కరణలన్నీ తీసుకొస్తున్నారు అనేటటువంటి విషయాన్ని మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంది. బట్ ఉద్యోగాలు తీసేయడానికి డోజ్ అనేది ఉంది. బట్ షట్ డౌన్ కార్యక్రమంలో ఏముంటుందని అంటే, సాధారణ సేవలు చేస్తున్నటువంటి ప్రభుత్వ ఉద్యోగులను ఆఫీసర్స్ కు రానవసరం లేదు అని అంటారు. వాళ్ళ పేమెంట్స్ విషయంలో కూడా ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయనే విషయాన్ని గమనించాలి. అయితే ఈ షట్ డౌన్ వల్ల సమస్య ఏంటి అనేటటువంటిది కనుక మనం ఆలోచిస్తే, తక్షణం అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పైన భారం పడుతుందా లేదా అనేది కాలం నిర్ణయించాలి, తర్వాత తెలుస్తుంది. కానీ బట్ లాంగ్
రన్ లో ఏమవుతుందనంటే వాళ్ళ జీడిపి పైన, వాళ్ళ వృద్ధి రేటు పైన, వాళ్ళ ఆర్థిక వ్యవస్థ మందగమనం అవుతుంది అనేటటువంటిది గతంలో చూసాం మనం. మన దరిదాపు అమెరికాలో 15 నుంచి 35 సార్లు ఇట్లాంటి షట్ డౌన్ అవును. కార్యక్రమాలు జరిగాయి 15 to అనేటటువంటి 20 అంశం times. Yes. ఇదేమి కొత్త కాదు, మొట్టమొదటిది కాదనే విషయాన్ని గమనించాల. బట్ గత ఫలితాలను చూస్తే అది అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పైన ప్రభావం చూపించినట్టుగా, అమెరికన్ యొక్క గ్రోత్ రేట్ ని ఫాలింగ్ డౌన్ చేసినట్లుగా మనకు కనపడుతుంది. బట్ ఇది లాంగ్ రన్ లో అమెరికన్ ఆర్థిక వ్యవస్థ పైన మరింత ప్రభావం పడుతుంది అనేది Yes. ఖచ్చితంగా ఒప్పుకొని తీరాల. ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు ప్రపంచంలోనే భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్నటువంటి ఆర్థిక వ్యవస్థ. మన జీడిపి గ్రోత్ రేట్ 6.5% ఉంటే, అమెరికాది ఆ స్థాయిలో లేదు. ఇట్స్ లెస్ దాన్ 2% ఉంది. అంటే ఇంకా ఇట్లాంటి షట్ డౌన్ లాంటి కార్యక్రమాలు కనుక అక్కడ జరిగితే వాళ్ళ వృద్ధి రేటు ఇంకొంచెం తగ్గేటటువంటి అవకాశం అవును. ఉంటుంది. అది భవిష్యత్తులో అమెరికన్ ఆర్థిక వ్యవస్థని బలహీనపరిచేటటువంటి అవకాశం ఉంది అనేటటువంటిది అప్పుడు ఇంకే నిర్ణయాలు గతంలో అలానే తీసుకున్నారు ట్రంప్ జరిగింది. అనేది కూడా మరొక ప్రశ్న. ఇప్పటికే అనేక ఇప్పుడు కోతలు, టారిఫ్లు, ఫీజుల పెంపు ఇవన్నీ అదే. చేస్తున్నారు. ఇంకే విధంగా ఉంటారు, ఇంకెటువంటి డెసిషన్ తీసుకుంటారు అనేది శేషు గారు మాట్లాడదాం.